హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎంతో ప్రత్యేకమైనది. అదే సాబుదానా కిచిడి. మహారాష్ట్రలో ఇదో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. అంతేకాదండి, నార్త్ ఇండియాలో ఉపవాసాల సమయంలో దీన్ని అల్పాహారంగా తీసుకుంటుంటారు. మనం దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ సరిగ్గా రావడం అనేది ఇంపార్టెంట్. కిచిడి అనేది పొడి పొడిగా ఉండాలి, ముద్ద అస్సలు అవ్వనే కూడదు. మరి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు మంచి క్వాలిటీ సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా కడగండి. ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యంలో ఉన్న స్టార్చ్ పోయి కిచిడి పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా అయిపోతుంది. ఇందులోకి ఓ కప్పు వాటర్ని యాడ్ చేసి 6-7 గంటల పాటు నానబెట్టండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుంటున్నాను, అందుకే ఓవర్ నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకొని చూస్తే చూడండి, సగ్గుబియ్యం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని చక్కగా నానాయి. చూస్తుంటే ముత్యాల్లా ఉన్నాయి, ఒకదానికి ఒకటి అసలు అతుక్కోవట్లేదు. ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా అయిపోయింది, అంటే సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా సోక్ అయినట్టే. ఇలా సోక్ అయిన సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఓ మీడియం సైజ్ పొటాటోని తీసుకొని బాగా కడిగి పీల్ చేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదు. అలా చేస్తే కిచిడీలో వేసుకునేటప్పుడు పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఓ ప్యాన్లోకి 3 టీ స్పూన్ల పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఇలా బాగా వేయించుకున్నాక ఇవి చల్లార్చి ఓ మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ ఇస్తూ వీటిని బరకగా మిక్సీ చేసుకొని ఓ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఓ ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నూనెను వేసి అది వేడెక్కాక ఓ టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఓ పచ్చిమిర్చి, ఓ రెబ్బ కరివేపాకు వేసుకొని వేయించండి. ఇలా వేగాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా ఫ్రై అయిన వాటిలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి మెల్లగా కలుపుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి బాగా కలుపుకొని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వండి. చివరిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఓ చెక్క నిమ్మరసం వేసి కలుపుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసేయండి. అంతేనండి, సింపుల్గా చాలా ఈజీగా హెల్తీ కిచిడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.